అయిపోతున్నావు, దీనికి ఎడుస్తున్నావేంటి? నా కెరియర్ పోయింది. పిచ్చా నీకు? పిల్లల్ని కంటే ఆడటం కుదరదని ఎవరు చెప్పారు నీకు? ఎలా వీలు పడుతుందక్క? వరల్డ్ లోనే నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ కడుపులో 2 నెలల బిడ్డను ఉంచుకుని ఆవిడ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచారు. మేరీకోమ్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్. 3వ సారి బిడ్డని కన్న తర్వాతే ఆవిడ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచారు. పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచటం ఫుట్బాల్ ఆడడం కంటే ఎంతో కష్టం. అది చేయగలిగితే ఇది తేలిగ్గా చేయొచ్చు. కానీ ఇది కోచ్ కి తెలియకూడదు. ఏ? ఆయనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను ఆడటానికి ఒప్పుకోరు. నేను ఫైనల్స్ ఆడాలి. కోచ్ ఇంత దూరం కష్టపడింది వృధా అవ్వకూడదు. ఇప్పుడేంటి, ఇది మైకేల్ కి తెలియకూడదు అంతే కదా? రా వెళ్దాం. మైకేల్ ఓసారి లారా. ఏంటి? కొంచెం రా ప్లీజ్. మనం సుమా కీర్తన కనపట్టంలా. కనపట్టలేదంటే ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, సరిగ్గా చూడు. అన్నా అన్ని చోట్ల ఎతికామన్నా, యాడా లేరన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఎంతసేపటి నుంచి కనపట్టలా? అరగంట నుంచి అన్నా. కోచ్, సుమా బాయ్ ఫ్రెండ్ అశోక్ ఇక్కడ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతన్ని కలవడానికి వీళ్ళు వెళ్లారు. అతనికి ఫోన్ చేశారా? అతను అప్పుడే వెళ్లిపోయాడట. వీళ్ళే ఇంకా తిరిగి రాలేదు. ఏమయ్యారో ఏంటో. ఓకే ఓకే, ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు. వచ్చేస్తారు వచ్చేస్తారు, భయపడకండి. రేయ్ వెతకండి రా. ఒక్క మాట, ఇంకో అరగంటలో సుమా కీర్తన ఇక్కడ ఉండాలి. అరగంటలో ఉంటారన్నా. డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. సుమా, బండి 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 తీయండిరా. సుమకి డ్రగ్ ఇన్ఫ్యూజ్ చేశారనుకుంటా. తన్ని కదిలిస్తూ ఉండు. ఎందుకు? తను అన్కాన్షియస్ అయితే కోమాలోకి వెళ్తుంది. తన బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూనే ఉండు. సుమా, కళ్ళు తెరు, కళ్ళు తెరు. సుమా, Michael, cocaine was infused forcibly by intravenous route. Other than that, physical assault ki evidence em ledu. She will recover within 3 to 4 hours. But the problem alla, she won't be able to pass the dope test. Repu tanu match aadaledu. ఆ శర్మే సుమా ఆడకూడదని కుట్ర చేసి ఉంటాడు. ఇంతవరకు కీర్తన్కి ఏమైందో తెలియదు. నిసి నువ్వు ఇక్కడ సుమ దగ్గర ఉన్నావు. ఏంజల్ హాస్టల్కి వెళ్ళి మిగతా వాళ్ళందరూ భద్రంగా చూసుకో. కీర్తనతో వస్తాను. చూడు, నేను మాట ఇచ్చానో మర్చిపోను. నీకు మాట ఇచ్చాను కదా, నువ్వు వస్తే దాన్ని వదిలేస్తాను. రేయ్, దాన్ని వదిలేరా. నీకు మళ్ళీ నేను ఇంకొకటికి మాట ఇచ్చాను. అది పెద్ద ప్లేయర్ అని చెప్పారు. అది ఉంటే నువ్వు గెలుస్తావని చెప్పారు. అందుకే దానికి మందెక్కించి పంపమన్నాడు. నాకు సంబంధించినంత వరకు నువ్వెందులోనూ గెలవకూడదు, అంతే. రా 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 రా. ఏంటి ఎక్కుతోందా? మనసరికే జివ్వులు నాగుతోందా? రేయ్, మందెక్కించి పంపు.
బ్లడ్ లో అడ్రినలిన్ రష్ ఉంటూనే ఉండాలి. కదిలిస్తూ ఉండు. సుమా బిడ్డ కళ్ళ ముందే తండ్రి చావడం దారుణంరా. నీ బిడ్డ విషయంలో అంత దారుణం నేను చేయదలుచుకోలేదు. నేను కత్తెత్తే ముందే నీ బిడ్డ పుస్తకం కింద పడేశాడు, చూసావుగా. ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో, మళ్ళీ నన్ను చంపడమే వాడి జీవితానికి లక్ష్యం అవుతుందిరా. వద్దురా. వీడి కోసం నిన్ను వదిలేస్తున్నాను. మనిషిగా మారడానికి ప్రయత్నించరా. కామెంటరీ బాక్స్ లో నేను అరుణ్ వేణుగోపాల్, నాతో పాటు ముందు నందిని అయ్యప్ప. శివంగి కాదు, 11 శివంగులు ఆడబోతున్నాయి. మిస్ అవుతానా? శాంతి, అనిత, శ్రీముఖి, అదర్ సబ్స్టిట్యూట్. కోచ్, నువ్వు ఈ గేమ్ లో లేవమ్మా. సారీ కోచ్, ప్లీజ్ కోచ్. లేదమ్మా, నేను ఒక కోచ్ గా ఆలోచించట్లేదు, ఓ అన్నగా ఆలోచిస్తున్నాను. ఈ గేమ్ లో ఆడడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వను. సారీ.
వచ్చింది. ఆంధ్ర టీమే అగ్రెసివ్ గా ఇక్కడ మొదలు పెట్టింది, కానీ మొదటి గోల్ కొట్టింది మణిపూర్. మెల్లమెల్లగా స్లిప్ అయిపోతోంది. ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, తిరుగే లేదు. ఇటువంటి గేము, ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు. అయ్యోయ్యోయ్యో, వామ్మో! దద్దీలు 11 మంది దద్దీలు. నాకు తెలియక అడుగుతున్నాను, మీరందరూ అసలు ప్లేయర్సా? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి కాళ్ళతో గ్రౌండ్ ని క్లీనింగ్ చేస్తారా? క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి, లేకపోతే బంతికి నొప్పుడుతుంది. భయం, బుడత ఆటగాళ్ళని చూసి భయం. సరిగా పాస్ చేయడం తెలీదు, సరిగా డిఫెండ్ చేయడం తెలీదు. ఫూల్స్. ఏంటండి ఆ చూపేంటి? ఇక అంతే, అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే. గో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి. కీర్తన పో, వెళ్ళు. పీటీ టీచర్ జోగని కోసం ఎదురు చూస్తుంది, పో. అదేగా నీకు కావాల్సింది. వేస్ట్, టోటల్ వేస్ట్. ఫినిష్. ఎక్కడ పోచమ్మా, ఎక్కడ? అయ్యో, నువ్వు తినమ్మా, బాగా తిను. తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు. గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ. పరిగెత్తు అంటే చాలు దొర్లుతావు. ఏంటిది? ఏంటి ఇది? కోచ్, మీరలా మాట్లాడకండి. ఇంగుతున్నావుగా, ఏదో పని చేయదు. కోచ్, మీరలా మాట్లాడకండి కోచ్. మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా. గుంటమ్మా. కోచ్ వద్దు. అవునే అంటానే నిన్ను, 1000 సార్లు అంటానే నిన్ను. గుంటమ్మా ఏం చేస్తావే? ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు, నా ముందు ఎగరడం కాదు. నిన్ను చూసి అంటానే. గుంటమ్మా. ఏంటి మైకేల్ అలా మాట్లాడా? నిప్పు రాజేశాను. నెక్స్ట్ 40 నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు. గుండమ్మా.